అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళాడట జోగి రమేష్కి. పుట్టోడి ఇంటికి వెళ్ళి ఒక మ్యాటర్ మాట్లాడి జోగి రమేష్ ఇంటికి వచ్చి ఇంకో మ్యాటర్ మాట్లాడాడు అనుకుంటున్నారా? సేమ్ మ్యాటర్, ఒకటే స్క్రిప్ట్. అన్నీ ఏం మాట్లాడాడు తెలుసండి? రండి మీకు జస్ట్ వేరియేషన్ చూపిస్తాను. ఈ రెండాటిల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు 2 చోట్ల ఇంతమంది జనాన్ని పెట్టి ఆయన పెట్టిన ప్రెస్ మీటు అసలు అవసరం అంటారా అండి? 2 చోట్ల ఇది జస్ట్ వెనకాతలో ఉన్న వ్యక్తులు మాత్రమే మారారు. ఇక్కడ చూడండి, ఇగో అన్న ఉన్నాడు వెనకాతల, మా సైబర్ టవర్ మొక్క మా అక్క ఉంది. తర్వాత ఇగో అంబటి రాంబాబు గారి వాళ్ళ కూతురు గారు ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇగో జోకర్ గోర్ఖ గడు ఉన్నాడు. తర్వాత ఎవరో అవినాష్ ఉన్నాడు, దేవినేని అవినాష్. జస్ట్ మనుషులు మారారు. జగన్ బ్రో పక్కన ఉన్న మనుషులు మారారు తప్ప మ్యాటర్ ఏమైనా మారిందా? ఒకసారి మీరు చూడండి. ఇది ఈరోజు ప్రెస్ మీట్, ఇది నిన్నటి ప్రెస్ మీట్. ఈరోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడు వినండి. నిజంగా ఈ జంగల్ రాజును చూసి, ఈ జంగల్ రాజ్ పరిపాలన చూసి నాగరిక ప్రపంచం అంతా కూడా తల వంచుకునేలా చంద్రబాబు నాయుడు గారు చేశారు. రాష్ట్రంలో ఈరోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రజాస్వామ్యం కూడా కూని అయిపోయి జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. 2 సేమ్ డైలాగ్ కదండి. ఇక్కడ ఈ వేళ వచ్చి జంగల్ రాజ్ అని ఎదురు చెప్పాడు. అయితే జగన్ బ్రో నీకు మాట చెప్తాను, నువ్వు మాట్లాడితే జంగల్ రాజ్ అంటున్నావు చంద్రబాబు నాయుడు గారిని. అది చాలామంది జనాలకు అర్థం కావట్లేదు. వాళ్ళకి నేను క్లియర్గా చెప్పాలి. జంగల్ రాజ్ అంటాడండి జగన్మోహన్ రెడ్డి. పోనీ అతను అన్నది నిజం అనుకుందాం, అతను చెప్పి అన్ని అబద్ధాలే, కానీ ఇదొకటే నిజం అనుకుందాం. జంగల్ రాజ్, జంగల్ అంటే ఏంటి? అడవి. అడవికి రాజు ఎవరు? సింహం. ఇప్పుడు జగన్ బ్రో వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏమని పిలుస్తున్నాడు? సింహం చంద్రబాబు అంటున్నాడు. నువ్వు అలాగన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి అది పొగడతలాగా అయిపోద్ది. నువ్వేదో కారణం చెప్పి అనుకోవాలి, ఓకే, ఆ టాపిక్ మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు జంగల్ రాజ్ అనేది సేమ్ ఒకటే చెప్పాడు కదండి. ఈవేళ చెప్పింది అదే, నిన్న కూడా అదే చెప్పాడు. ఇప్పుడు రెండో టాపిక్ వస్తాడు చూడండి అన్న. గొడ్డు మాంసం కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ కలిసింది నూనెలో. అటువంటి మాంసాహారం కలిగిన ఆ నూనెను లడ్డు తయారీలోకి వాడి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు. తిరుపతి నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, అది నిన్న గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను నిన్న ఎందుకు వెళ్ళాడు? అంబటిని పరామర్శించానన్నాడు. ఈవేళ ఎందుకు వచ్చాడు? ఈ జోగర్ గారిని పరామర్శించానన్నాడు. కానీ మాట్లాడే మ్యాటర్ ఏంటి? సేమ్ ఒకటే. జంతు కొవ్వు లేకపోతే లడ్డూలో కల్తీ జరగలేదు, మాకు క్లీన్ చీట్ వచ్చేసింది అనేమి ఇతను అంటాడు. ఇలా బాబాయ్ వచ్చి ఎస్ జరిగింది, కల్తీ జరిగింది, ఇదేదో నా మీద దోషేసేలా ఉన్నాడు. మా అబ్బాయి నాకేం సంబంధం లేదు, కల్తీ అయితే జరిగింది, డబ్బులు దొబ్బేయడం అయితే వాస్తవమని అతను చెప్పేశాడు. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the, all those people were named and charge sheeted also. ఎందుకంటే 2 ప్రెస్ మీట్లు ఒక రోజు తర్వాత ఇంకొక రోజు, ఒక రోజేమో గుంటూరులోను, ఇంకో రోజేమో ఇంకొక ఊర్లోను. ఎందుకు ఇంతమంది జనాన్ని తీసుకెళ్ళి అనవసరంగా 2 ప్రాణాలు తీశారు ఈ సోది చెప్పడానికి? ఈ సొల్లు నేను చెప్పారు కదా ఆల్రెడీ. అదే సొల్లుని రిపీట్ చేయడానికి 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయి కదా. నెక్స్ట్ మ్యాటర్ ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇది ఈ రోజుది. సిగ్గుగా అబద్ధాలు ఆడుతా ఉన్నాడని సాక్షాత్తు సిబిఐ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న అబద్ధాలను తేటతెల్లం చేస్తూ సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని, జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ ఇటువంటివి ఏవీ లేవు అని చెప్పి నిర్ధారణ చేసి ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ అయిపోయిందండి. 2 ఒకటే టాపిక్. ఇప్పుడు ఎన్డీడీబీ గురించి చెప్తున్నాడు. ఇందాకేమన్నాడు? అయ్యేమి లేవు అన్నాడు. ఇప్పుడు ఎన్డీడీబీ ఈరోజు అదే, నిన్న కూడా అదే. డెవలప్మెంట్ బోర్డ్, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు, ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఇవి సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపించి వీళ్ళు చేసిన ల్యాబ్ అనాలిసిస్ అన్ని కూడా ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని. ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ 2 కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు. వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో అనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, ఇటువంటివి ఇంకొకటి కానీ ఇటువంటివి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఎక్కడా కూడా సిబిఐ
చేసింది తప్పు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంతో ఇంతో చెప్తా ఉంది. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ వైవి సుబ్బారెడ్డి గారిని కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు. వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చింది సాక్షాత్తు సిబిఐ వాళ్ళు. వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్ లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. గోబల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో, దురాలోచనతో ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, తప్పుడు సమాచారాలతో, అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. కేవలం బీసీ నాయకుడని, బీసీ నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు అని, బీసీ నాయకుడిగా వాయిస్ ఉంది అని, ఆ బీసీ నాయకుడి వాయిస్ ఇక్కడ దాకా అన్ని సేమ్ చెప్పాడు కానీ ఇక్కడ మాత్రం మారుతాడండి. ఇక్కడ బీసీ నాయకుడని, బీసీ నాయకుడు వాయిస్ ఉందని ఇలాగన్నాడా, ఇక్కడ మాత్రం ఆ మాట అంటే ఇక్కడ కాప్ అంటాడు. ఆ ఒక్క చోట మాత్రం మంచి క్లారిటీతో ఉన్నాడు కుర్రాడు. తెగదొక్కాలి అని చెప్పి దుర్మార్గపు ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఒక మంత్రిని, అంబటి రాంబాబు అని ఒక మంత్రి, కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను, టైగర్ అని కూడా చెప్తాను నేను. గొప్పగా బ్రతికినాడు, గొప్పగా ఒక వాల్యూ ఉన్న వ్యక్తి, ఒక విలువలున్న వ్యక్తి అని కూడా నేను గట్టిగా చెప్తాను. ఎందుకండి దీనికి రెండు ప్రెస్ మీట్లు ఎందుకండి? ఒకటే స్క్రిప్టు, ఒక స్క్రిప్ట్ చదవడానికి ఒకసారి గుంటూరులోను, ఇంకోసారి ఇంకొక ఊర్లో ఎందుకు, ఏం అవసరం ఉంది దీనికి? ఇంత అడావిడి, జనాలను పిలిపించుకోవడం, పూలు జల్లించుకోవడం, దానికి మళ్ళీ సాయి ఎవరైతే జర్నలిస్ట్ సాయి ఉన్నాడో అలాంటి వాడితో డబ్బా కొట్టించుకోవడం, జనం వచ్చేస్తున్నారు, జనం ఏం పీకడానికి ఇప్పుడు ఏముందని పీకుతారు జనం వచ్చి. మొన్న లోకేష్ గారు వచ్చారు, పొలవమని వచ్చేస్తున్నారు జనం. లేదు ఇది కాకినాడ రూరల్ ఒకటే, మిగతా జనం రావడానికి వీల్లేదు. ఎందుకంటే జనం ఎందుకు అంతమంది జనాన్ని చూపించి ఏం చేస్తారు, జనాన్ని ఆపేస్తారు. ఆయన హలో లోకేష్ కార్యక్రమం పెట్టారు జేఎన్టీయూలో, ఎవరిని లోపలికి వెళ్ళో చేయలేదు, జనాల్ని కుమ్మెత్తారని జనం మామూలుగా రారు. లోకేష్ గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా. కానీ వాళ్ళు జనాన్ని ఎంతవరకు చూపించాలి, రోడ్డు మీదకి ఎంతవరకు ఎక్కించాలి అంతవరకే. మిగతా జనాలకి, జనజీవన స్రవంతికి అడ్డు రాకూడదు, ఇబ్బంది కలగకూడదు. వాళ్ళు ఇలా వచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎవడో దేని కింద పడిపోయి చనిపోకూడదు. ఒక క్రమశిక్షణగా చేసుకెళ్ళాలి. ఎందుకు ఎంతమంది జనాలు రోడ్డు ఎక్కించడం, ఏం పీకడానికి? అయినా అక్కడ ఎవడ పోయాడని జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళాడు. అంతకుముందు కూడా అలాగే ఎవరో ఒక బెట్టింగ్లో ఇబ్బంది వచ్చి అతను ఆత్మహత్య చేసుకుంటే అతను పరామర్శిస్తానని చెప్పి వెళ్ళిపోయి ఆ సెంగయ్యని కారు కింద వేసి తొక్కించేశాడు. ఎవరో ఆత్మహత్య చేసింది చచ్చిపోవడం ఏంటి, అక్కడికి వెళ్ళి ఇంకొకరిని చంపేయడం ఏంటి? ఇక్కడ జోక్గా నోటుకు వచ్చినట్టు వాగటం ఏంటి? జనాలు ఆగ్రహం చూపిస్తే నువ్వు వెళ్ళి ఇద్దరు వైసీపీ కార్యకర్తలను చంపేయడం ఏంటి? నేను వైసీపీలకు చెప్తున్నాను, ఇతని వల్ల మాకో తెలుగుదేశానికో లేకపోతే రాష్ట్రానికి ఏమీ నష్టం ఏమీ లేదు, మాకేం ఊడేది లేదు. మీరు ఎంతమంది జనాన్ని పెట్టుకుని రప్పారప్ప ఎన్ని డ్యాన్సులు వేసినా మేము పట్టించుకునేది లేదు, పోయేది మీరే. ఈవేళ అంబటోడి పరిస్థితి చూసాం, ఈ జోకర్ గారి పరిస్థితి చూసాం, ఇళ్ల మీద జరిగింది చూసాం, ఆ జనాలు అందరూ చేదరించుకోవడం చూసాం. ఎందుకు అయ్యారాళ్ళు అలాగా, ఎందుకు అలా పిచ్చి కుక్కలుగా తయారయ్యారాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ఆడిన ఆటలో వాళ్ళు బలి పశువులు. ఈవేళ ఎంతమంది జనం వచ్చేసి పూలు చల్లుతున్నారు చూడండి, వాళ్ళందరూ కూడా బలి పశువులే, అందరూ బలి పశువులే. ఎందుకు వచ్చాడు జగన్ అక్కడికి? ఆ లడ్డు విషయంలో దొరికేశాడు కాబట్టి దారి తప్పించడానికి వస్తున్నాడు అతను. ఎల్లోళ్ళందరూ ఎరుపప్పులు వాళ్ళకేం తెలీదు, పూలు చల్లేస్తున్నారు, ఎందుకు వచ్చాడు కూడా తెలియకుండా.